देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की रियासत तेलंगाना और इलाक़े दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अत्तहूर शत्रुल ईमान, मुस्लिम शरीफ। पाकी आधा ईमान है। तेलंगाना स्टेट उर्दू एकेडमी के सदर की हैसियत से एम.के. मुजीबुद्दीन ने आज अपने ओहदे का जायजा हासिल कर लिया। इस मौके पर रियासती वज़ीरा महमूद अली, वी प्रशांत रेड्डी, कोपुला ईश्वर के अलावा अरकान मुखन्ना के कविता, फारूक हुसैन, सुरेंदर के अलावा चेयरमैन वक्फ बोर्ड मोहम्मद मसीउल्लाह खान, चेयरमैन हज कमेटी मोहम्मद सलीम, कामारेड्डी बल्दिया के कौंसलर मिर्ज़ा हफीज़ बेग और दीगर मौजूद थे। इस मौके पर खिताब करते हुए सदर उर्दू एकेडमी एम.के. मुजीबुद्दीन ने कहा कि उर्दू एकेडमी तमाम स्कीमात को बहुत जल्द बहाल कर दिया जाएगा, जो सदर ना होने की वजह से रोक दिए गए थे। जारी माह की 24 तारीख को हैदराबाद में बोनाल का इनेकाद। रियासती वज़ीर तलसनी श्रीनिवास यादव ने आज मुगलपुरा मंदिर के पास 310 मंदिरों को बोनाल त्यौहार के चेक्स तकसीम किए। उन्होंने इस मौके से कहा कि तेलंगाना हुकूमत तेलंगाना सकाफत की पहचान रखने वाले बोनाल त्यौहार को सरकारी सतह पर बड़े पैमाने पर मुनक्किद कर रही है और चीफ मिनिस्टर के.सी.आर. ने बोनाल त्यौहार के लिए 15 करोड़ रुपए मंजूर किए हैं। उन्होंने इस मौके से कहा कि हुकूमत की निगरानी में दिल्ली और विजयवाड़ा में भी बोनाल त्यौहार मुनक्किद किया गया और मजीद कहा कि हैदराबाद की ओल्ड सिटी की तरक्की के लिए हुकूमत हमेशा से ही संजीदा रही है। ఈ దేవాలయాలందరికీ ఆర్థిక సాయం చేయాలి. అప్పుడు మీకు తెలుసు, కొంతమంది శ్రద్ధ ఇవ్వడం, డొనేషన్ కరెక్ట్ చేయడం, కొంతమంది పెద్ద మనసుతో వాలంటీర్గా ఇవ్వడం, ఇవన్నీ జరుగుతుండే. కానీ పవిత్రమైనటువంటి పండుగ ప్రతి సంవత్సరం గుడికి పెయింట్ వేయడం, ఫ్లోరింగ్ చేయించడం, మంచి ఫ్లవర్ డెకరేషన్, లైటింగ్ డెకరేషన్, ఊరేగింపు చేస్తే మరి కళాకారులు కానివ్వండి, పోతరాజులు కానివ్వండి, డబ్బు వాయిద్యాలు కానివ్వండి, ఇవన్నీ చేయాలి. కానీ ఇవన్నీ చేయాలంటే బాగా ఖర్చులతో కూడుకున్నటువంటి వ్యవహారం. బట్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాట్లు మీరు చూస్తున్నాం. దీంతో పాటు లాల్ దర్వాజా నుంచి మేము విజయవాడలో పోయి చేస్తామంటే మరి పూర్తి స్థాయిలో గవర్నమెంటే సహకరించినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఢిల్లీలో చేస్తామంటే ఢిల్లీలో అక్కతో పాటు కళాకారులతో పాటు వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళ ఖర్చులు కూడా మరి ప్రభుత్వమే భరించింది. దీంతో పాటు అఖండ మాలన్న దేవాలయం దిగింపు 10 సంవత్సరం ఆ ఏనుగుని మేమే తీసుకుంటున్నాం, జూలాజికల్ పార్క్ పోతున్నాం, ఇంకా డీడీ కడుతున్నాం అని చెప్పి మరి గతంలో చెప్తుండే. కానీ ఆ ఏనుగు కూడా ప్రభుత్వమే సమకూర్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇది మన ఓల్డ్ సిటీ ప్రాంతానికి మనందరికీ ప్రైడ్. ఈ పండుగ మనది, ఇది గొప్పగా జరుపుకోవాలి. రెండోది, ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ సోమవారం నాడు జరిగేటువంటి ర్యాలీ ఇక్కడ జరగదు. దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ జరగదు. బట్ అది మీకు అందరికీ గర్వకారణం, మనందరికీ. ఎందుకంటే మన యొక్క జాతర, మన యొక్క ర్యాలీ విశ్వవ్యాప్తమైంది. అమెరికాలో కానీ, ఆస్ట్రేలియా కానీ, లండన్ కానీ, దుబాయ్లో కూడా బోనాల జాతర చూడడమే కాదు, మనకున్నటువంటి మీడియా మాధ్యమాల ద్వారా ప్రపంచమంతా
ఇంత గొప్పగా చెప్పుకోవాలి. రెండవది డెవలప్మెంట్. ప్రతి బోనాల జాతర వచ్చిందంటే ప్రతి సంవత్సరం కూడా మీ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు. तेलंगाना हुकूमत और आरटीसी मैनेजमेंट की जानिब से अपनाई जा रही मजदूर मुखालिफ पॉलिसियों के खिलाफ तेलंगाना आरटीसी ट्रेड यूनियनों के जेएसी तंजीम ने जारी माह की 23 तारीख को चलो लेबर कमिश्नर दफ्तर की कॉल दी गई। जेएसी चेयरमैन राजी रेड्डी ने बताया कि लेबर कमिश्नर भी मजदूरों की हिमायत करने के बजाय आरटीसी मैनेजमेंट, हुकूमत और कॉरपोरेट ताकतों को हिमायत दे रही है। इसीलिए जारी माह की 23 तारीख बरोज़ हफ्ते को लेबर कमिश्नर दफ्तर का घेराव किया जाएगा। उन्होंने तमाम मजदूरों से अपील की कि वो इस एहतजाज को कामयाब बनाएं। आरटीसी कार्मिक सोदर सोदरीमणुలకు తెలియజేయడమనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు ట్రేడ్ యూనియన్ చట్టాలను తుంగలో దక్కిన విధానాలకు వ్యతిరేకంగా ఆర్టీసీ యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానంగా అలాగే లేబర్ కమిషనర్ గారు కార్మికుల పక్షపాతి కాకుండా యాజమాన్యానికి, ప్రభుత్వాలకు, కార్పొరేట్ శక్తులకు తొత్తుగా వ్యవహరిస్తున్న విధానం నిరసనగా 23 శనివారం రోజున ఈ నెల తలపెట్టిన లేబర్ కమిషనర్ ఆఫీస్ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా వీక్లీ ఆఫ్ ఉన్న వాళ్ళు, స్పెషల్ ఆఫ్ ఉన్న వాళ్ళు మీ ధర్మంగా, మీ కర్తవ్యంగా, మీ బాధ్యతగా భావించి ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. అలాగే హైదరాబాద్ సిటీలో మొదటి షిఫ్ట్ డ్యూటీ చేసిన వాళ్ళు డ్యూటీ అయిపోయిన అనంతరము 3:30 లోపు లేబర్ కమిషన్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తి చేస్తుంది. కాబట్టి చలో లేబర్ కమిషనర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరికీ अपील చేస్తున్నా। जिला रंगारेड्डी महेश्वरम हल्के के बालापुर मौजे में बोनाल त्यौहार की मुनासिबत से मेयर चिगुरंता पारिजाता नरसिम्हा रेड्डी ने महाकाली मंदिर पहुंचकर खुसूसी पूजा का एहतमाम किया और बाद अज़ां मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि कोरोना वबा की वजह से गुज़िश्ता 2 साल बोनाल त्यौहार को बड़े पैमाने पर मुनक्किद नहीं किया जा सका, लेकिन इस बार बोनाल त्यौहार को बड़े पैमाने पर मुनक्किद किया जा रहा है और इस त्यौहार से आवाम खूब लुत्फानंदोज हो रही है। और इस बोनाल त्यौहार के मौके पर यही दुआ है कि आवाम की परेशानियां दूर हों और आपस में मोहब्बतों को फ़रोग़ मिले। మాసం అనగానే గుర్తొచ్చేది అన్ని గ్రామాలను పొలిమేర ఏ దుష్టశక్తులు రానియకుండా కాపాడే తల్లి పోచమ్మ, ఈదమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మహాకాలమ్మ ప్రతి ఒక్క అమ్మవారు కూడా మరి ప్రజలను సుభిక్షంగా ఉంచడానికి, ఆ గ్రామాలను కాపాడడానికి ఎల్లవేళలా ప్రజలందరికీ ఆశీస్సులు కలిగిస్తుంటుంది. మరి ఈ ఆషాఢ మాసంలో బాలాపూర్ సంబంధించి బోనాల ఉత్సవ కార్యక్రమంలో ఈరోజు మహాకాలమ్మ టెంపుల్లో, మరి ఈదమ్మ టెంపుల్లో, పోచమ్మ టెంపుల్లో పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా, నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ బోనాల పండుగకు మనం కాదు, మన చుట్టాలు, మన ఆడపడుచులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా అందరూ చల్లగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులతోటి గత 2 సంవత్సరాల నుంచి కరోనా కాలంగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు అమ్మవారికి మొక్కుబడిగా చెల్లించడం జరిగింది. కానీ ఈసారి మాత్రం అమ్మవారి దయతోటి చాలామంది కరోనా వచ్చినప్పటికీ కూడా ఈరోజు హ్యాపీగా మళ్ళీ గుడికి వచ్చి దర్శనం చేసుకోవడానికి అదృష్టం కలిగిందని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పెద్ద ఎత్తున బోనాలు నిర్వహించడం జరిగింది. ఈ బోనాల పండుగ శుభ సందర్భంగా అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాకాలమ్మ బోనాల పండుగ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు 17వ డివిజన్లోని మహాకాలమ్మ టెంపుల్లో మన అమ్మవారి దర్శనానికి విచ్చేసినటువంటి మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు చిరింత పాదయాత్ర నరసింహుడి గారు మరియు నాతోటి కార్పొరేటర్లు మనోహర్ బాలాపూర్ గ్రామంలో ఇంతకుముందు మేయర్ గారు అన్నట్టు 2 సంవత్సరాలు అయోమయ పరిస్థితులు ఉన్నప్పుడు ఆ అమ్మవారి దయతోటి ఈ సంవత్సరము బాలాపూర్ గ్రామంలో ఘనంగా బోనాల పండుగ జరపడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే పండుగలు ఉత్సవాలు కూడా సుఖశాంతంగా అందరూ జరుపుకోవాలని కోరుకుంటూ అమ్మవారిని ఆశీస్సులు అందరికీ గ్రామస్తులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మనం చేస్తున్నాం.
ट्रिपल आईटी ग्वालियर के तालिबे इल्म ने यूट्यूब चैनल पर सुसाइड नोट छोड़ते हुए शहर हैदराबाद के इलाके सईदाबाद में एक इमारत से कूदकर खुदकुशी कर ली। इस नौजवान की शनाख्त सीधीना के तौर पर की गई है, जो IIT ग्वालियर में ज़ेर तालीम था। वो सईदाबाद के करीब आदर्श हाइट्स अपार्टमेंट में मुकीम था। जुमेरात की सुबह वो छत पर गया और वहां से वो कूद गया। पुलिस के मुताबिक इसने यूट्यूब चैनल पर सुसाइड नोट छोड़ा, जिसमें इसने कहा कि वो जिंदगी से मायूस हो गया है क्योंकि इसके वालिदैन इसकी रहनुमाई में नाकाम हो गए हैं। अशिया ज़रूरिया और दूध से तैयार करदा अशिया की GST चार्जेस में इजाफे के खिलाफ जिला कामारेड्डी के बांसवाड़ा चौराहे पर TRS पार्टी कायदीन और कारकुनान ने रास्ता रोको एहतजाज किया और वजीर आजम नरेंद्र मोदी के खिलाफ नारे लगाए गए। इन कायदीन ने कहा कि दूध की मसनूआत पर GST नाफिज करना जुल्म है और मोदी हुकूमत आम आदमी पर बोझ डाल रही है। इन कायदीन ने मरकजी हुकूमत से मुतालबा किया कि GST में जो इजाफा किया है इसको फौरी तौर पर ख़त्म करे। అన్ని ధరలు పెంచుతూ ఈరోజు సామాన్య ప్రజలకు తినడానికి తిండి లేకుండా పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది। ఈరోజు GST పేరున దేశాన్ని దోచుకుంటూ మరి కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి మోడీ గారు మరి పేద ప్రజలపై అనేకమైనటువంటి పన్నులు విధించి పేద ప్రజలు అన్నమో రామచంద్ర అనే స్థితికి దిగరాస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది। ఈరోజు చూస్తున్నటువంటి అధిక ధరలు మరి నిత్యావసర వస్తువులపై GSTలను విధించి మరి ఈరోజు పేద ప్రజలు ఏదన్నా కొందామంటే మరి విపరీతమైన ధరలతో కనీసం ఒక పూట భోజనమైన చేసే పరిస్థితి కనబడకపోవడం మరి ఇలాంటి కేంద్ర ప్రభుత్వం మరి దేశ ప్రజల్ని పీడిస్తూ దేశ ప్రజలకు మోసం చేస్తూ మరి ఎన్నికల వాగ్దానంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పి గత 8 సంవత్సరాలు నుంచి పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు నిత్యావసర వస్తువులు మరి కూరగాయలు కొనే పరిస్థితి లేదు, పాలు పెరుగుకునే పరిస్థితి లేదు, మరి వాటిపై కూడా GST విధించి మరి విధించడం దాంతోనే కాకుండా మరి శ్మశానాలను కూడా వదలకుండా శ్మశానాల మీద కూడా రాజకీయం చేస్తూ వాటిపై కూడా GST విధిస్తున్నటువంటి సందర్భాన్ని ఈరోజు చూస్తా ఉన్నాం। నేటి రోజున బీజేపీ ప్రభుత్వం పేద ప్రజానీకం మీద భారం పడే విధంగా ఈ పాలు పెరుగు మీద కూడా GST చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య। ఎందుకంటే మోడీ గారికి పిల్లలు లేరు, పిల్లలుంటే తెలుస్తుంటే బాధ ఏందనేది పిల్లలకు। CND MD हैदराबाद की टीम ने भैंसा सैलाब से मुतासिर इलाकों का दौरा किया। रियासती टीम म्युनिसिपल एडमिनिस्ट्रेशन कमिश्नर सत्यनारायणा ENC श्रीधर ने निर्मल जिला कलेक्टर मुशर्रफ अली फारूकी के हमरा शहर भैंसा में हुई हालिया शदीद बारिश से तबाहशुदा पुलों और सड़कों का मुआयना किया। ENC ऑफिसर को हाई लेवल पुल, ग्रिडवॉल, बाईपास रोड, खान ऑटो नगर हाई लेवल पुल की तामीर के लिए 50 करोड़ की तजावीज़, मेजर माइनर ट्रेनिस क्लॉट, सेंट्रल लाइटिंग, फॉल्स, शमशान घाट, कंपाउंड वॉल और हरियाली वगैरह के लिए 14 करोड़ 80 लाख की तजावीज़ पेश की। इस प्रोग्राम में RDO लोकेश्वर, जावेर अहमद, वाइस चेयरमैन, म्युनिसिपल कमिश्नर अलीम, भैंसा तहसीलदार के अलावा दीगर ओहदेदार भी मौजूद थे। हेलो
नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब ख़ैर, अल्लाह हाफ़िज़। सिर्फ ख्वाबों से नहीं, घर बनते हैं इरादों से। MS टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट, साबेरीज उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन, शाहों के शहर हैदराबाद में। चार मीनार के दामन में सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में। बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9959023786, 9959023786, 9581528002, 9493854625. Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving. Acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.